ఇటీవల నాగబాబు ఈ మధ్యనే నిన్న ఒక ట్వీట్ చేశారు. ఎవరు జనసేన లీడర్ మాటే శాసనము, లీడర్ మాటే ఫైనల్, ఫాలో అవడం తప్ప ఎవరు ప్రశ్నించవద్దు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎలా చూడాలి ఆయన ట్వీట్ ని? మాకు బానిసలు కావాలని చెప్తున్నాడు ఆయన. మాకు బానిసలు కావాలి. మేము రాజ్యసభ సీట్ ఏ క్యాపబిలిటీలో వచ్చిందండి ఆయనకి? ఆయనకున్న అర్హత ఏంటి రాజ్యసభ సీటు? ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన ఎన్ని ప్రశ్నలు అడిగాడండి? ఎన్నిసార్లు రాజ్యసభకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు అడిగాడు చెప్పండి ఆయనకి. ఆయన హరిప్రసాద్ కున్న అవగాహన ఏంటండి? వాళ్ళు ఎవరండి అసలు రాజ్యసభకు అర్హులు? వాళ్ళు రాజ్యసభగా వాళ్ళకి ఇవ్వడానికి ఉన్న అర్హత ఏంటి? పవన్ కళ్యాణ్ అన్నయ్య కాకపోతే ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యే కూడా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి కార్యదర్శి చెంచా కాకపోతే హరిప్రసాద్ రాజ్యసభకు అయ్యేవాడా? వీళ్ళకి జీతాలు ఇవ్వడం వేస్ట్. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఎన్ని ప్రజా సమస్యల మీద మాట్లాడారో చెప్పానండి. లీడర్ మాట శాసనం. మేము ఒప్పుకుంటే శాసనమే, మేము అన్నమాలు జెండాలు మోస్తే శాసనమే. పవన్ కళ్యాణ్ గారి మీటింగులకు జనాలు వెళ్లకుండా జన సైనికులు కట్ చేస్తే పవరో అప్పుడు కాళ్ళు పెట్టుకుంటాడు, అప్పటి వరకు పట్టుకోడు. నాగబాబు గారి గురించి మాకు తెలియని ఉందండి, ఆయన చాలా పెద్ద నాయకుడు. వదిలేయండి, ఇంక వద్దు. ఇక వాళ్ళని విమర్శించడం అనేది అనవసరం. అట్లా కాదండి, మేము చూసుకోవడం బెస్ట్. ఒక రాజకీయ పార్టీ అన్నాక రాజకీయ పార్టీలో జరిగే అవకతవకలు కావచ్చు, లేదా విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ఏదైనా లోపాలు ఉంటాయి కావచ్చు. ఖచ్చితంగా కార్యకర్త అన్నవాడు ప్రశ్నిస్తాడు, లేదా బయట వ్యక్తులు కూడా ప్రశ్నిస్తారు. కానీ ఈయన ఏకంగా ఎవరు ప్రశ్నించవద్దు, ప్రశ్నించేవారు ఈ పార్టీలో ఉండొద్దని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు నాగబాబు కూడా అదే ట్వీట్ చేస్తున్నాడు, ఎవరు ప్రశ్నించవద్దు, ఫాలో కావాల్సిందే, లీడర్ మ్యాటే ఫైనల్ అంటూ. అంటే వాళ్ళు చేసే తప్పని వాళ్ళకి తెలుసండి. వాళ్ళు పార్టీని అమ్మేశారని తెలుసు, వాళ్ళు పార్టీని తాకట్టు పెట్టారు చంద్రబాబు నాయుడు అని తెలుసు అందరికీ. వాళ్ళకి కూడా తెలుసు. అందుకే వాళ్ళు భయం. పార్టీని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టారు కాబట్టి ప్రశ్నించొద్దు అంటున్నారు. మరి ప్రశ్నించడం కోసం పుట్టిందన్నాడు కదా పార్టీ. మరి ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పానండి. అంటే సెలెక్టివ్ గా ప్రశ్నిస్తాడా? జగన్ ఉన్నప్పుడే ప్రశ్నిస్తాడు ఆయన. తెలంగాణ వెళ్ళి ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం అంట ఈయనకి. రేవంత్ రెడ్డి నీ అంతు చూస్తాను అనపోయాడా? మరి ఇక్కడ జగన్ అనేవాడు కదా, జగన్ అని మరి అనపోయాడా? అనవలసింది. మరి తెలంగాణ వాదులు సత్తా తెలిసింది కదా, ఒకసారి ఢీకోమనండి. ఈ కౌరులు తెలంగాణలో చెప్పమనండి. తెలంగాణలో కవిత గారి విగ్రహాలకు బద్దలు కొట్టి పార్సల్ చేసి పంపిస్తానంది. దమ్ముంటే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇమ్మనండి ఆవిడ మీద, చూస్తా. ఈయనకి దమ్ము సత్తా ఉంటే తెలంగాణలో స్టేట్మెంట్లు ఇమ్మనండి. జగన్ మీద ఇచ్చినట్టు ఇమ్మనండి, చూద్దాం. 24 గంటలు తిరగడు తెలంగాణలో. ఈయన ఇక్కడ జగన్ దగ్గర మురుగునట్టు అక్కడ కానీ మురిగితే 24 గంటల్లో మళ్ళీ కనపడ్డు తెలంగాణలో, తెలుసా మీకు? అదే గతంలో అలాగే ఉంటది. జగన్ కూడా చాలా తప్పు ఉంది. ఈయనకి లీనియర్స్ ఎక్కువ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనే అతను. జగన్మోహన్ రెడ్డి యొక్క మంచితనంతో ఈయన ఆంధ్రప్రదేశ్ లో రెచ్చిపోయాడు, తెలంగాణలో రెచ్చిపోమనండి. ఈ పవన్ కళ్యాణ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో జగన్ టైంలో మాట్లాడినట్టు గానీ ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగలరా? మేము క్వశ్చన్ చేస్తున్నాం. మాట్లాడమనండి, అదే లాంగ్వేజ్ అలాగే మాట్లాడమనండి. అదే ఇప్పుడు తెలంగాణలో అతని సభకు అనుమతి ఇవ్వకుండా ఉన్నప్పుడు అతను చేసిన కామెంట్లు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే ఇలా చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. అతను మంచి మనిషి, అతనికి తెలిసి ఉండకపోవచ్చు. కేటీఆర్ కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మరి కేటీఆర్ అడ్డుకోక, రేవంత్ రెడ్డి అడ్డుకోక ఆయన సభను ఎవరు అడ్డుకున్నట్టు? జగన్మోహన్ రెడ్డి వచ్చి తెలంగాణలో ఏం సభను అడ్డుకున్నారా ఏంటి? ఆయన ఉద్దేశం అదే. ఆంధ్ర ప్రజలకు ఆయన చెప్పేది ఏంటో చెప్పనమ్మా, గుర్రులకి, ఈ పిల్ల సైనికులకి, ఈ పిచ్చి గుర్రులకి చెప్పేది ఏంటో చెప్పనా? ఆయన మాలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటో చెప్పనా? మేము కూడా అదేనండి, వాళ్ళని అంటలేదు నేను. మాలాంటి జన సైనికులు ఉన్నారు కదా, పిచ్చి సైనికులు, మాకు ఏం చెప్తాడంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆపాడు, రేవంత్ రెడ్డి కాదు, కేటీఆర్ కాదు అని చెప్తాడు ఆయన. మేము వినాలి, జెండాలు మోయాలి కదా రేపు. ఆయనకి దమ్ముంటే రేవంత్ రెడ్డి మీద జగన్ మీద ఇచ్చిన స్టేట్మెంట్లు ఇమ్మన్నాడు, చూద్దాం. మాట్లాడమన్నాడు, చూద్దాం. చంద్రబాబు నాయుడు గారే పారిపోయి ఆంధ్రప్రదేశ్ వచ్చాడండి. చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్ లో పోటీ చేయకుండా వేరే ఒక సంఘం పేరుతో పోటీ చేసి మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డి గెలుపులో నా పాత్ర ఉందని డబ్బా కొట్టుకుంటూ వీళ్ళు ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహం ఓపెన్ చేయించుకున్నారు సార్. మళ్ళీ తెలంగాణలో అడుగెడదామని చెప్పి ఒక ప్లాన్ తో చంద్రబాబు నాయుడు ట్రైల్ వేసాడండి. ఏమైంది? ఒక ట్రైల్ ఈ పవన్ కళ్యాణ్ ద్వారా ట్రైల్ వేసాడు. ఎవరన్నా మీటింగ్లు పెట్టుకుని ఇస్తారేమో రాజకీయంగా మళ్ళీ ఏమన్నా తెలంగాణలో వెళ్దామని. ఎవరు వెళ్ళరు, ఇద్దరు కూడా వెళ్ళరు, గురు శిష్యులు ఇద్దరు వెళ్ళరు, ఇద్దరు అవుట్. వీళ్ళిద్దరూ చేసే పని వల్ల
కవిత గారు చెప్పింది కదా, తెలంగాణలో ఉన్న ఆంధ్ర నాయకుల విగ్రహాలు పార్సల్స్ వస్తాయి వీళ్ళు ఎక్కువగా చేస్తే. సైలెంట్ గా ఉండి ఎవడ రాజకీయాలు చేసుకోవడం మంచిది. వీళ్ళు అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వేస్ట్. వద్దు. తెలంగాణలో అస్తిత్వం, వాళ్ళకు ఫ్రీడమ్ వచ్చింది, మనం కూడా హైదరాబాద్ లో ఉంటున్నాం, కలిసిమెలిసి ఉంటున్నాం. ఎందుకు వచ్చిన డిస్టర్బెన్స్ సార్ ఇది? ఈ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ముంచిన చాలు. ఆంధ్రప్రదేశ్ లో ఈయన రాజ్యాధికారం వచ్చేస్తుంది కాపులకి, మీరు ఓటేయండి సీఎం అవుతానని చెప్పి మా ఆకాంక్షను రెచ్చగొట్టి 2 సార్లు సీఎం అని చేశాడు చంద్రబాబు నాయుడిని. ఇంకా తెలంగాణలో ఏ ఆకాంక్షను రెచ్చగొట్టి ఆయన సీఎం అని చేయడానికి ఆస్కారం లేదు. ఆయన కీప్ క్వైట్. నా సజెషన్ అయితే ఆయన సైలెంట్ అయిపోవడం మంచిది. ముందు ఆంధ్రప్రదేశ్ లో చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని చూడమనండి. అమరావతిలో దోపిడీ జరుగుతుంది, దాన్ని ఆపమన్నాడు సార్. అమరావతిలో డబ్బులు దోచేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి దోచుకుంటున్నాడు. ముందు దాన్ని ఆపమనండి. నిన్న కేబినెట్ సమావేశంలో కూడా కాసేపు కూర్చొని ఒక 15 నిమిషాలు కూర్చొని మొన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేవలం ఒక 10-15 నిమిషాలు కూర్చొని వెన్నునొప్పి ఉందని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ వెనక్కి వెళ్ళిపోయారట. అంటే కేబినెట్ సమావేశాలు ఇంచుమించు ప్రతి కేబినెట్ సమావేశానికి ఈయన ఆరోగ్య కారణాలతోటి గైర్హాజరవుతున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఏమీ లేదండి, ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంటే అవి ఏమన్నా రాంగ్ అయితే నాకు సంబంధం లేదని చెప్దామని. ఎవరో తెలియదు సార్. అక్కడ తీసుకునే నిర్ణయాల్లో ఏమన్నా రాంగ్ ఉన్నాయనుకోండి, నేను లేను, నాకు తెలియదు, నేను బయటకు వచ్చానని చెప్పడానికి. అది అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఉంటాయి కదా ఆయనకి అడ్మినిస్ట్రేటర్ మీద నేర్చుకోవాలని తపన లేదు, ఆయనకి తెలియదు, గ్రిప్ సంపాదించుకోవట్లేదు. ఏమనంటే నాకు అనుభవం లేదంటాడు. ఇక దాని గురించి మనం ఏం డిస్కస్ చేస్తాం సార్, అది ఆయన ఇష్టం. చదువుకున్నారట కదా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అలా ఉంటుంది. లేదు, చాలా చదువుకున్నాను నేను ఆయన అంటున్నారు ఆయన. మరి ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేకపోవడం ఏంటి? మరి ఆయన ఏం చదువుకున్నాడో మాకైతే ఖచ్చితంగా తెలియదు సార్. మరి ఆయన ఏం చదివాడో మాకైతే ఖచ్చితంగా తెలియదు. దాని గురించి మేము ఏం చెప్తాం? ఆయన చాలా పెద్ద చదివే చదివి ఉండొచ్చు, మేధావర్గానికి చెందిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు. కానీ మాకు తెలియనప్పుడు మేము ఏం మాట్లాడతాం చెప్పండి? అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. తర్వాత ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అటు బాధిత అభ్యర్థులు నిరసిస్తున్నారు, ఆందోళన బాట చేపట్టారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై క్యాంపెయినింగ్ నిర్వహిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి కదా సార్. నిజంగా డిఎస్సిలో మోసం జరిగిందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి కాబట్టి మా నాయకుడు ప్రశ్నిస్తే ఈయన వాల్యూ పెరుగుద్ది. మేము కోరుకునేది అది. ప్రశ్నించడు సార్ అని. ఆయన ప్రశ్నించడు. చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడు. ఆయన సెలెక్టివ్ గా పవన్ కళ్యాణ్నే ప్రశ్నిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి లేదు. ఆ పార్టీ ప్రశ్నించడానికి పుట్టింది ఎవరిని? జగన్ని. ఆ విషయం తెలుసుకునేసరికి మా లాంటి వాళ్ళ పరిస్థితి అవుట్. మీ దృష్టికి వచ్చిందా మెగా డిఎస్సికి సంబంధించిన అవకతవకలు? ఏదో జరిగింది అంటున్నారు సార్. ఇప్పుడు మా ఓటు ప్రశ్నించలేదు, మరి మేము ఏం చేస్తాం చెప్పండి? మా జన సైనికుల పరిస్థితి అక్కడ మీకు ఉద్యోగంగా ఉంది, మేము ఏం చేస్తాం? సరే, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతుంది మొత్తం ఇంపాక్ట్? ఎందుకంటే రకరకాలుగా లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏం జరుగుతుందో మీరే చూద్దరు కానీ మేమేమీ చెప్పం. రిజల్ట్ అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు తెలుసు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తున్నారు. పెట్టమనండి. పవన్ కళ్యాణ్ వైఖరి ఎలా ఉండబోతుంది? ఎలా ఉన్నా సార్ తెలిసిపోద్ది కదా సార్. రిజల్ట్స్ చెప్తారు కదా. రిజల్ట్స్ వచ్చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మేము అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని ఆ విషయంలో బ్లేమ్ చేయదలుచుకోలేదు. ఆయన చాలా మద్దతుతో ఉన్నాడు, చాలా బాగా పనిచేస్తున్నాడు, బాగా కోచింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు రాజ్యసభ సీట్ కూడా కష్టపడినోడికి ఇచ్చాడు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా మంచి రిజల్ట్ అవుతుందని మేమైతే అనుకుంటున్నాం జనసేన తరఫున. చూద్దాం ఏం జరుగుతుంది. చాలా బాగా రావచ్చు రిజల్ట్. ఇందుకే మీరు ఫైనల్ గా ఈ జరుగుతున్నటువంటి రకరకాల పరిణామాల నేపథ్యంలో జన సైనికులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? నేను జన సైనికులకు ఇచ్చే సూచన ఒకటే, బ్రదర్, మనం రాజకీయాలకు దూరంగా ఉన్నాం. మనం నమ్ముకున్న నాయకులు పరిస్థితి బాగోలేదు. మన పార్టీ టీడీపీ కబ్జా అయిపోయింది. ఈ తరుణంలో మనం అనవసరంగా రాజకీయాల్లో దిగి ఉన్నది పోగొట్టుకోవద్దు. మన ఆర్థిక స్వావలంబన కోసం మనం ట్రై చేద్దాం. ఎలక్షన్ టైంలో మనకి ఏ పార్టీ మనకు అనుకూలంగా ఉంటే ఆ పార్టీలో మనం పోదాం. అంతే తప్ప ఈ జనసేన జెండాలు మోసి జెండా కూలీలుగా మిగిలిపోవద్దు, నాయకులుగా మారి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. ఇది నా సలహా. ఇందులో తప్పు ఉంటే ఐఎమ్ సారీ. మీ ఛానల్ ద్వారా జన సైనికులు నేను చేస్తున్న రిక్వెస్ట్, ప్లీజ్ మీరు ఈ రిక్వెస్ట్ ని 10 మందికి చేరేలా చేస్తే కొంతమంది కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి మీ ఛానల్ ద్వారా నేను చేస్తున్న ఈ రిక్వెస్ట్ ని 10 మందికి చేరేలా చూస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్.